చైనా వాడి దగ్గరికి వెళ్ళినట్టున్నారు మనోళ్ళు. చైనాతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం ఉంది గదా! ఆ ఒప్పందం ఏంటో ఇంతవరకు బయట పెట్టలేదు గదా! చైనా వాడికి మన లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో మనం డెవలప్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ మన నేవీ ఉందంటే చైనా మన పక్క నుంచి ఎళ్ళాలి. వాళ్ళది మొత్తం మనకు తెలిసిపోద్ది. దాంతో పాటు ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఎట్లా జరిగిందో ఇరాను, మనం రేపు పొద్దున ఇటు నుంచి ఎళ్ళే వాటిని బంద్ చేయొచ్చు. యుద్ధం గనక మనతో గనక ఏమైనా గొడవ పెట్టుకుంటే. ఆ స్టేజి కోసమే వ్యూహాత్మకంగా మనం దాన్ని ఎంచుకుంటున్నాం. వాళ్ళు స్వతంత్రం మనకి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన పాలకుల్ని సామ, దాన, భేద దండోపాయాలతో బెదరేసి అక్కడ కట్టనివ్వకుండా చేశారు. మన దేశంలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలతోనే అక్కడ పెట్టడానికి వీల్లేదు. గిరిజనులు ఏదో అయిపోతారంటూ కోర్టులో కేసులేసి ఆపించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మోడీ సర్కార్ ఆ 2 చోట్ల నిర్మాణాలు, బేసులు రెడీ చేస్తుంది. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఓ పక్కన బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతుంటే అది వదిలేసి మరి అండమాన్ ఐలాండ్‌కెళ్ళాడు. అంటే ఆయన చైనా కోసం పనిచేస్తున్నాడన్నది మరొకసారి స్పష్టమవుతుందన్నమాట.